అస్మద్గురుభ్యో నమః. శిష్యుల కోరికలు తీర్చే గురువులు ఎందరో ఉండొచ్చు. కానీ వారిని పుణ్య మార్గంలో అంటే చెడు దారిలో నడుస్తున్న వాళ్ళని పుణ్య మార్గంలో నడపగల వారు ఎందరుంటారు? వారి మనసులో కోరిక తీర్చి వారి యొక్క క్లేశాన్ని తీసివేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? పరమాచార్య స్వామివారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ కంచి కామాక్షి ఆలయ మహాకుంభాభిషేకం జరిగిన రోజుల్లో సంఘటన ఇది. పరమాచార్య స్వామివారు శ్రీ కామాక్షి ఆలయంలో నూతనంగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి అనుకుని ఎంతో నైపుణ్యం కలిగిన శ్రీచక్రాన్ని చెక్కగలిగిన కంసాలని తీసుకుని రమ్మని స్వామివారి భక్తుడే అయిన టీవీఎస్ సంస్థలో పనిచేస్తూ ఉంటారు తిరుమలయ్య అని ఆయనను ఆదేశించారు. సంబంధం ఆచారి అనే కంసాలి ఎంతో పనిమంతుడు, కానీ నిరంతరము మద్యపానం చేసి ఉంటాడు. అలాంటి వ్యక్తిని స్వామివారి ముందుకు తీసుకెళ్ళడానికి తిరుమలై మొదట కొంత సందేహించాడు. కానీ ఇంకొక మార్గాంతరం ఏమీ లేదు. ఎలాగైనా సరే అతన్నే తీసుకెళ్ళాలంటే అతనికంటా పనివంతులైన వాళ్ళు ఇంకెవరు లేరు. ఇంకా విధి లేక అతన్నినే వెంటబెట్టుకుని కంచి శ్రీపీఠం వెళ్ళాడు. ఈ సంబంధం ఆచారి ఈ తిరుమలై ఇద్దరూ కూడా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు. చేశాక ఈ కంసాలిని స్వామివారికి పరిచయం చేశాడు. మహాస్వామివారు అన్నారు, ఈరోజు రాత్రి నిద్ర చేసి రేపు ఉదయాన్నే కలవండి అని ఆదేశించారు. రాత్రి ఆచార్యని మధుపాత్రకు దూరంగా ఉంచడానికి తిరుమలై పడ్డ పాటలు అంతా ఇంత కాదు. అంటే ప్రతిరోజు కూడా మద్యం సేవించకుండా అతను ఉండలేడనమాట. అలాంటిది ఆ రాత్రి ఎలాంటి పరిస్థితుల్లోనూ అతన్ని మద్యం సేవించకుండా ఆపగలిగాడు నానా పాటలు పడి. తెల్లవారుజామునే స్వామివారి సన్నిధికి తీసుకెళ్ళాడు. ఆ సమయంలో మహాస్వామివారు ఇసుక తిన్నెపై కూర్చుని ఉన్నారు. స్వామివారికి నమస్కారం చేసి వీళ్ళు నుంచోగానే స్వామివారు ఏం చేశారు, తాము కూర్చున్న ప్రదేశంలో ఉన్నటువంటి చిటికెడు ఇసుకను తీసి ఆచార్య మీద చల్లారు. స్వామి మహాకుంభాభిషేకంలో శ్రీ కామాక్షి శ్రీచక్ర ప్రతిష్ఠ చెయ్యాలి. 2 అడుగుల పొడుగు 2 అడుగుల వెడల్పు గల రాగి రేకు మీద శ్రీచక్రాన్ని చెక్కి ఇవ్వాలి అంటూ ఆ రాగి రేకును తెప్పించి ఆచార్య గారికి ఇప్పించారు. మళ్ళీ ఏమన్నారంటే మహాస్వామివారు, అంతేకాదు శ్రీచక్రాన్ని మీరు నా ముందే పూర్తి చేసి వెళ్ళాలి అనే ఆదేశాన్ని కూడా ఇచ్చారు. స్వామివారి ఇసుకలో నెమ్మదిగా శ్రీచక్రం యొక్క స్వరూపాన్ని తన స్వహస్తంతో గీసి, మీరు దీనినే చూస్తూ ఆ రాగిరేకు మీద ఇలానే చెక్కండి, నేను మీ పని పూర్తి చేసే వరకు ఇక్కడే ఉంటాను అన్నారు. ఆ రోజు స్వామివారి భక్తులకు ఆ ఇసుకలో కూర్చునే ఉండే భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చారు మహాస్వామివారు. మధ్యాహ్నం 3 గంటలైంది. ఆచారి శ్రీచక్రాన్ని సిద్ధం చేశాడు. ఇంతలో చెన్నై నుంచి ఒక ధనికుడు కారులో స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామివారు అంటారు, మీరు భోజనాలు పూర్తి చేసుకుని వచ్చి ఈయన కారులో చెన్నై వెళ్ళిపోవచ్చు, మీరు మహాకుంభాభిషేకానికి ఆహ్వానం పంపుతాను, అప్పుడు మీరు రండి అంటూ ఆశీస్సులు అందించారు. స్వామివారి కృప వ్యక్తం కావటం ఇప్పుడు మొదలైంది. ఆచారి చూడండి, అసలు మద్యం లేకపోతేనే ఉండలేనివాడు అసలు మద్యం అన్న మాటే మర్చిపోయాడు. తన 2 కూతుళ్లకు వివాహ సంబంధాలు కుదరలేదు ఇంతకాలం. ఎప్పుడైతే మహాస్వామివారి సన్నిధానానికి వచ్చారో అక్కడ సేవ చేసుకున్నారో 2 కూతుళ్ళ వివాహ సంబంధాలు కుదిరాయి. ఇంతలో వీరు అనుకున్నటువంటి ఆ మహాకుంభాభిషేకం జరిగే సంవత్సరం రానే వచ్చింది. ఎంతో ఆనందంగా ఆచారి తనకు పంపిన ఆహ్వాన పత్రికతో కంచి చేరాడు. అక్కడ ఎలా ఉంది ఆలయం, ఇసుక వేస్తే రాలనంత జనంతో శ్రీ కామాక్షి దేవాలయం కిక్కిరిసిపోయి ఉంది. పోలీసులు, రాజకీయ నాయకుల, ధనికుల సేవలో అంతే కదా, పోలీసులు అంతసేపు రాజకీయ నాయకులకి ధనికులకి వాళ్ళు చుట్టూతా ఉంటారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, తప్పదు. అక్కడ నిమగ్నమైపోయి ఉన్నారు. ఆచారి తనకు స్వామివారి పంపిన ఆహ్వాన పత్రిక చూపినా ఎంత వేడుకున్నా సరే ఆలయంలోనికి ఈ ఆచారిని అనుమతించలేదు. అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో దుఃఖంతో తిరిగి చెన్నై వెళ్ళిపోదామని చెప్పి బస్ స్టాప్ వైపుకి నడుస్తూ ఉన్నాడు.
కేవలం దర్శన మాత్రంతో తన వ్యసనాన్ని పోగొట్టి తన ఇద్దరు కూతుళ్ళ సంబంధాలు కుదుర్చుకున్నటువంటి కారుణ్యం, అంత దయామూర్తి ఇప్పుడు నా మీద దయ చూపించట్లేదు, ఆ దయ ఇప్పుడు ఏమైంది అంటూ చాలా బాధగా వేదనగా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంతలో మైకులో ఒక ప్రకటన వినపడింది. సంబంధం ఆచారి గారు ఎక్కడ ఉన్నా వెంటనే ఆలయ ప్రధాన గోపురం వద్దకు రావాలి అంటూ పరమాచార్య స్వామి వారు ఆదేశిస్తున్నారు అన్న ప్రకటన మళ్ళా అదే ప్రకటన. అంతే వెంటనే ఆహా ఎంత దయా ఎంత కారుణ్యం అంటూ అయ్యయ్యో నేను స్వామివారి యొక్క దయను కారుణ్యాన్ని శంకించానే అని బాధపడి సంతోషంతో కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఉండగా ప్రధాన గోపురం వద్దకు వెళ్ళేసరికి అక్కడ స్వామివారి యొక్క శిష్యులు ఎదురొచ్చి మన ఆచార్యని స్వామివారి వద్దకు తీసుకుని వెళ్ళారు. అవే శ్రీచక్రం లిఖించమన్న కారుణ్య నయనాలు, అవే నన్ను వ్యసనాల నుంచి కాపాడిన కారుణ్య నేత్రాలు, ఆ చెయ్యే కదా నా కూతుళ్లను పెళ్లి కూతుళ్లను చేసిన అభయహస్తం. ఇలాంటి ఆలోచనలతో ఆచారి కళ్ళ నుంచి నీళ్లు కారిపోతూ ఉంటే సాష్టాంగ నమస్కారం చేసి శరణు వేడాడు. స్వామివారు సైగ చేయగానే శిష్యుడు పట్టుపంచ 1116 అనుగ్రహపూర్వక పళ్ళు తెచ్చి ముందుంచాడు. మహా సంస్కృత పండితులు శ్రీ జటావజ్జుల పురుషోత్తం గారు రాసినటువంటి శ్లోకంతో ముగిస్తాను. భక్తాళి వాంఛా పరిపూర్తి దక్షాః సంత్యేవ లోకే బహవో మహంతః భక్తాంస్తు పుణ్యయే పదయో జయంత ఏతాదృశః పూజ్య తరాః కతీః. భక్తుల కోరికలను నెరవేర్చగల గురువులు ఎందరో ఉన్నారు, కానీ తమ భక్తులను పుణ్యమార్గంలో నడుపగలవారెవరు? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్తా సుఖినో భవంతు.